బేబీ మూమెంట్స్ గమనించడానికి అంటే బాగా తెలియాలి అంటే ఏ పొజిషన్‌లో ఉండాలి అనేది చాలామంది అడుగుతారు. సో, బేబీ మూమెంట్స్ అనేది మీరు అంటే మార్నింగ్ టైమ్స్ అంతా రెగ్యులర్ వర్క్‌లో ఉండేసరికి అంతగా కాన్సంట్రేట్ చేయలేకపోతారు. బట్ నైట్ టైమ్స్ మీరేంటంటే పడుకున్నప్పుడు కూడా అంటే ఎప్పుడు పడుకున్నా గానీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అంటాం. ఎందుకోసం అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఏందంటే మనకి బేబీకి బ్లడ్ సప్లై బావుంటది. ఉమ్మినీరు బావుంటది. వాళ్ళ వెయిట్ గెయిన్ కూడా బావుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బేబీ మూమెంట్స్ కూడా బాగా తెలుస్తాయి. సో, ఒకవేళ మూమెంట్స్ తెలియట్లేదు అన్నప్పుడు మీరు టెన్షన్ పడకుండా మంచిగా వేడిగా ఒక కప్ ఆఫ్ మిల్క్ కానీ లేకపోతే సూప్ కానీ అలా తాగేసి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అంటాం. అలా పడుకున్నాక ఒక గంటలో మనకు మినిమమ్ 3 కదలికలు ఉన్నాయంటే బేబీ ఈజ్ ఫైన్ అన్నట్టు. అప్పటికి కూడా తెలియట్లేదంటే అప్పుడు ఇమ్మీడియట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి అని చెప్తాం. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి లో లేయింగ్ ప్లాసెంటా అంటే మాయ కంప్లీట్‌గా కిందికి ఉండడం. అలా ఉన్న వాళ్ళకు అండ్ కొందరికి ఏంటంటే యాంటీరియర్ ప్లాసెంటా అంటే మాయ అనేది ముందు భాగంలో ఉంటది. బేబీ వెనుకలుగా ఉంటారు. వాళ్ళకు కూడా మూమెంట్ సరిగ్గా తెలీదు. ఇంకోటేందంటే కొందరికి చాలా ఒబీస్‌గా అంటే చాలా బరువుగా ఎక్కువగా ఉండి, అబ్డోమినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండి, లేదు మనకు ప్లాసెంటా యాంటీరియర్ అంటే ముందు భాగంలో ఉంది అన్న వాళ్ళకు ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళకేందంటే మన కౌ పొజిషన్ ఆర్ క్యాట్ పొజిషన్ అంటాం గదా! అలా ఉండి గమనించినప్పుడు కూడా మనకు మూమెంట్స్ అనేది తెలుస్తుంది.